దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవదేవునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలము. అంటే దేవతి దేవుడు మనందరినీ కూడా సంఘముగా ఆయన బిడ్డలుగా మనం జీవించాలని ఆయన యొక్క కోరిక. నిజముగా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునికి తగిన విధంగా మనం జీవించగలుగుతున్నామా అన్నది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సంఘములోనంట మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, తిమోతి, నీవు జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అది నీవు మొదట నేర్చుకుని నువ్వు ఒక మాదిరికరంగా నువ్వు ఎదుటి వారికి ఉండాలని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. అవును కదా, మన ప్రవర్తన బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రేమను బట్టి, సమస్తమును బట్టి ఎదుటివారికి మనము ఒక మాదిరికరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అయితే ఈ దినాల్లో చూసుకున్నట్లయితే సంఘాలు అనేక రకాలుగా ఉన్నాయి. సంఘము అనగానే క్రీస్తు శరీరము, ఆ శరీరంలో ఉన్నటువంటి అవయములనే మనముగా ఉన్నాము. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సంఘం గురించి మనం ధ్యానం చేద్దాము. మరి ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే ప్రభువుకి అతి సన్నిహితుడు, దగ్గరైనటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథం పద్మాసు దీపంలో ఉండి డైరెక్ట్గా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే యోహాను గారి చేత రాయిపిస్తున్నారు. అంటే ఇవి మామూలు విషయం కాదు. సంఘములో జనులు ఎలాగున్నారో, సంఘము ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా నడుచుకోవాలో డైరెక్ట్గా సంఘాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే చూచి ఈ యొక్క మాటల్ని, సంగతుల్ని యోహాను గారికి చెప్తూ రాయమని చెప్తున్నాడు అన్నమాట. రాసి ఆ సంఘానికి పంపించు అని అంటున్నాడు. చూడండి, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ 7 సంఘములు ఉన్నాయి. అంటే అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే 1వ అధ్యాయము 11 నుంచి చూస్తే, నువ్వు చూచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. ఇక్కడ చూస్తే ప్రకటన గ్రంథంలోనే ఇక్కడ 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును 7 సువర్ణ దీపస్తంభములను సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 దీపస్తంభములు 7 సంఘములు. అంటే ఇక్కడ 7 నక్షత్రములు చూసుకున్నట్లయితే గనక ఇక్కడ డొమేసు చక్రవర్తి తన యొక్క కుమారుడికి ఇదిగో 7 నక్షత్రములుగా కలిగినటువంటిది ఒక ముద్రను చేయించి ఆ యొక్క నాణేల మీద ముద్రించేసి ప్రజల్లోకి పంపించేస్తాడు. అంటే ఇదిగో మొత్తం ప్రపంచాన్ని అంతని కూడా నా కుమారుడే ఏలేస్తాడు అన్న విధంగా. కానీ ఇది ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి సూచిస్తుంది. ఇదిగో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. చూడండి, ఇక్కడ ఈ యొక్క లవదోయిక సంఘం చూసుకున్నట్లయితే 7వ సంఘము చూసుకున్నట్లయితే ఈ యొక్క సంఘము నిజంగా ఎఫెసు పట్టణానికి తూర్పున 150 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క పట్టణం. అసలు ఇది సంఘం కాదు. ఆ దినాల్లో సంఘాలకి పేర్లేంటి? క్రీస్తు సంఘమే. మనమంటే ఇప్పుడు అనేక రకాల డినామినేషన్స్ వచ్చేసి అనేక రకాలుగా పెట్టుకున్నాం. ఆ దినాల్లో క్రీస్తు సంఘమే. కాకపోతే ఇది లవదోయిక పట్టణము. ఆ అంతియొక్క సేన అయినటువంటి రాజుగారు తన ఒక స్త్రీని ప్రేమించి మరి తన ప్రియురాలు కొరకు నేను ఏమి చెయ్యాలి నీ కొరకు అని అడిగినప్పుడు ఆమె నా కొరకు ఒక పెద్ద పట్టణం కట్టాలి అన్నప్పుడు మరి నిజంగా అతడు ఆమె కొరకు ఒక మహాపట్టణం కడతాడో ఆ పట్టణం పేరే లవదోయిక ఆ పట్టణం. ఇక్కడ చూసుకున్నట్లయితే
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో మనకి 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 14వ వచనంలో, లవదొయికేలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమేన్ అనువాడును. ఆమేన్ అనువాడు అంటే ఆమేన్ అనగా అవునుగాక, జరుగునుగాక అంటాం. ఆమేన్ అంటే ప్రభువుకి మరి ఒక పేరు ఇది. అనువాడును, అనువాడును ఉన్నవాడును నేను అంటున్నాడు ఆయన. ఆయనకు ఒక మరొక పేరు ఆమేన్. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా. అవును కదా, ఆయన సృష్టి అంతటికీ ఆది అయి ఉన్నాడు. ఆయన లేకుండా ఏమి కూడా జరగలేదు. ఆయన ద్వారానే సమస్తమును జరిగాయి అని మనం గ్రహించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. ఎవరితోటి? లవదొయక సంఘముతోటి. నీ క్రియలు నేను ఎరుగును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఇదేంటి అంటే, నువ్వు ఉంటే లోకంలో అయినా ఉంటే మేలు, లేకపోతే దేవుళ్ళో ఉంటే మేలు. దేవతి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడా? నువ్వు చల్లగానైనను వెచ్చగానే ఉంటే మేలు అంటున్నాడు. అంతేగాని నులివెచ్చగా ఉండకూడదని అంటున్నాడు. క్రైస్తవ జీవితాలు నిజంగా నులివెచ్చగా ఉండకూడదు. ఎదుటివారిని మనం చూచి మనం ఉంటే చల్లగానే ఉండాలి, వెచ్చగానే ఉండాలి, కానీ నిలువెచ్చగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడ. ఇదిగో నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను. చూడండి, దేవుడు ప్రభువు తన యొక్క బిడ్డలతోటి సంఘంతో అన్నాడు, నువ్వు వెచ్చగానైనా సరే చల్లగానే సరే లేకపోతే నేను ఉమ్మి వేస్తాను అంటున్నాడు. ఎప్పుడు మనం ఉమ్మి వేస్తాం? తన బిడ్డల మీద తన తల్లి ఎప్పుడైనా ఉమ్ము వస్తుందా? చాలా విసిగెత్తిపోయినప్పుడు నిజంగా ఉమ్ము పోస్తానంటుంది. మనం కూడా చూడండి, మనతో పాటు ఉన్నటువంటి వారు కొంతమంది మనతో పాటు స్నేహం చేస్తూ మనల్ని మోసగిస్తూ ఉంటారు. ఛీ, నువ్వెంత దౌర్భాగ్యానికి దిగుతావా అని మనం ఉమ్మి వేసినంత స్థితిలోకి మనం వెళ్తాం. ఆ పరిస్థితులు, ఇదిగో నేను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను, నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడువును. చూడండి, నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు ప్రభువు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయం 19వ వచనం చూస్తే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, మనందరము కూడానంట ఈ జీవితకాలం మట్టుకే ప్రభు యందు మనం నిరీక్షణ కలిగి జీవించినట్లయితే మనుషులందరికంటే నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు. ఎందుకు? ఇదే జీవితం, నాకు ఇంకా ఈ భూమి మీద తినటం తాగేయటం ఉన్నంత వరకు బతికేయాలి, ఇంకా ఇదే జీవితం కదా అనుకుంటాడు కొంతమంది. అందుకే ఆ ధనవంతుని వెర్రివాడు అన్నాడు. నువ్వు ధనవంతుడువు ధనికుడు అనలేదు, వెర్రివాడా. ఇదిగో ఇక్కడ కూడా లవదొయక సంఘపు వారితో అన్నాడు, దౌర్భాగ్యుడువును దిక్కుమాలు వాడవును. దిక్కుమాలు నుండి ఎవరంటాం? ఎవరు లేనిపోతే దిక్కుమాలు అంటాం. కానీ ఇక్కడ లవదొయక సంఘం వారు చాలా ధనికులు వీరు. ఎందుకంటే వీరు నిజంగా ఉన్నితోటి వస్త్రాలు తయారు చేయటం, కానీ ఇక్కడ బంగారం కూడా శ్రేష్టమైనది. అంటే ఇక్కడ బంగారపు గనులు అయితే లేవు, కానీ చూడండి అరబ్ కంట్రీస్లో బంగారం మంచిదని ఏ విధంగా అంటారో, ఇక్కడేం బంగారం గనులు ఉండవు కదా, ఇసుక తప్ప. అంటే మంచి క్వాలిటీ దొరుకుతుంది. అలాగే లవదొయక పట్టణంలో కూడా మంచి ఉన్ని వస్త్రములు, అలాగే బంగారం కూడా మంచి ఫేమస్. అక్కడ అభివృద్ధి చెందినటువంటి పట్టణం, వ్యాపారాలు బాగా జరుగుతున్నటువంటి పట్టణం. ఆ సంఘముతోటి ప్రభువు అంటున్నాడు, ఇదిగో నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును. వీళ్ళు ధనవంతులు, కానీ దేవుడు అన్నాడు, కొంతమంది మనం కూడా ఉంటాం కదా, ధనవంతులుగా విర్రవీగిపోతూ ఉంటారు, మాకేమీ లోట్లేదని. కానీ దేవుని దృష్టిలో వీరు దరిద్రులే. చూడండి, సుందరవతి అందమైనటువంటి స్త్రీ అంట, వివేకము లేనటువంటి సుందర స్త్రీ. అందం ఉంది, ఉపయోగం ఏముంది? పంది ముక్కుకి పెట్టినటువంటి బంగారు కమ్మితో పోల్చాడు వివేకము లేనటువంటి సుందరమైనటువంటి స్త్రీని. ఉపయోగం ఉంది, అందం ఉంది, కానీ ఇదిగో వీరు కూడా ధనికులే, కానీ దేవుడు దరిద్రులు అంటున్నాడు వీరిని.
దరిద్రుడును గుడ్డివాడును దిగంబరుడు ఉన్నావని ఎరుగుక. ఇదిగో గుడ్డివారు, వీరి యొక్క మనోనేత్రాలు మూయబడ్డాయి. దిగంబరులు, అయ్యో మేము మంచి వస్త్రాలు మేము ధరించుకుని ఉన్నాము, ప్రశస్త వస్త్రాలను మేము ధరించుకున్నాం అనుకుంటున్నారు. మీరు దిగంబరులై ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. ఇదిగో ఉన్నారని ఎరుగుక నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. మాకు బోల్డ్ ధనం ఉంది, బాగా సంపాదించేసుకున్నామని మీరు అనుకుంటున్నారు. ఇదిగో నీవు ధనవృద్ధి చేసి కొనినట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును నీ దిశమల్లా సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును. చూడండి, నువ్వు వస్త్రాలు ధరించుకున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నా దృష్టికి నువ్వు వస్త్రహీనుడిగా ఉన్నావు, నువ్వు దిగంబరిగా ఉన్నావు. నువ్వు వస్త్రాలు ధరించుకో. ఏ వస్త్రాలు? ఆయన ఇచ్చేటువంటి మహిమ వస్త్రాలు నువ్వు ధరించుకో. లవోదికయ సంఘంతో మనం కూడా సంఘంలోకి వెళ్తున్నాం. మన ఆలోచనలు మారకపోతే, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే, ఇదిగో మేము ధనవంతులు అనుకుంటున్నారు, కానీ వీరు దరిద్రులు అంటున్నాడు దేవుడు. దౌర్భాగ్యులు, గుడ్డివారు, దిగంబరులు అని అంటున్నాడు ఆయన. ఇదిగో నీకు కనుదృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాటుకంటే ఈ కాటు కాదు, కానీ వారికి ఆ దినాల్లో ఒక తైలము లాంటిది, కళ్ళకి చక్కగా చల్లగా ఉండటానికి. అది కాదు, ఇదిగో నా దగ్గర మీరు కాటు కొనుక్కోండి, మీ మనోనేత్రాలు తెరవబడాలంటే అని బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇవన్నీ కూడా అంటూ ఈ సంఘంతో ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక అందుకే నేను మిమ్మల్ని గద్దిస్తున్నాను. అవును కదా, మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎందుకనంటే ఈ సంఘాల్లోకి దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోయింది, అయినా సరే వీరిలో ఎటువంటి మార్పు లేదు, మాకు మేమే గొప్ప అనుకుంటున్నారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ఆ పట్టణాల్లో కూడా పరిచయం చేశాడు. ఆ సమయంలో వాక్యం వీరి యొద్దకు కూడా వెళ్ళింది. మరి అందుకే దేవుని యొక్క కొలసలకు రాసినటువంటి పత్రికలు 4:15 ఉంటుంది, లవోదికయలో ఉన్న సహోదరులకును నింఫోనికులను వారి ఇంట ఉన్న సంఘములకు వందనములు చెప్పుడి అని. అంటే ఈయన పరిచయం చేసి ఉంటాడు, వాక్యం అందింది. అయితే వీరికి వీరే అనుకుంటున్నారు మేము ధనవంతులము, మేము చాలా గొప్పవారు అనుకుంటున్నారు, కానీ వీరిలో మార్పు లేదు. అందుకని అన్నాడు, ఇదిగో గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. లవోదికయ సంఘమా, సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులారా, మీరు మార్పు చెందండి. మారు మనసు పొందినట్లయితే, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదును. ఎందుకంటే మన దేవుడు బలవంతంగా హృదయాల్ని గెంటుకుని వెళ్ళిపెట్టేటప్పుడు కాదు. ఎవరైతే హృదయాల్ని తెరుస్తారో అటువంటి హృదయాల్లోనికి దేవుడు వెళ్ళి ఆయన నివసిస్తాడు. అటువంటి హృదయం కావాలి ఆయనకి. ఆయన బలవంతంగా వెళ్ళిపోయి నివాసం చేసినట్టు వ్యక్తి కాదు మన దేవుడు. కనుక ఇదిగో లవోదికయ సంఘం వారు అనుకున్నారు మేము ధనవంతులము, మాకేమి కూడా లోటు లేదనుకుంటున్నారు, కానీ మీరు దరిద్రులు, మీరు గుడ్డివారు, మీ మనోనేత్రాలు తెరవబడాలి అని ప్రభు యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో మీరు మార్పు చెంది మారు మనసు మీరు పొందుకున్నట్లయితే, మీ హృదయం అనే తలుపు యొద్ద నేను ఉన్నాను, మీరు నా స్వరాన్ని మీరు ఆలకించినట్లయితే, మీరు నాతోటి నేను మీతో పాటు భోజనం చేస్తాను. ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా నేను ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించి వారిని నాతో కూడా సింహాసనం అందు కూర్చుండి. చూడండి, ఆయన సింహాసనం మీదే మనల్ని కూడా కూర్చునిలాగా చేస్తానంటున్నాడు. కనుక ప్రియ సోదరుడా, మనల్ని మనం తగ్గించుకొని, ఈ లోకంలో మనకి ఏది కూడా శాశ్వతం కాదు కనుక దేవునికి ఇష్టమైనటువంటి వారుగా దేవుని యొక్క సంఘములో ఆయన యొక్క అవయములుగా మనం ఉన్నాం కనుక ఆయనకి నచ్చిన రీతిగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, లవోదికయ సంఘంలో ఉన్నటువంటి వారు చల్లగైనను వెచ్చగైనను లేకుండా వారు నిలువెచ్చని జీవితాల్లో పాపంలో మునిగిపోయి ఉన్నారయ్యా. అటువంటి విధంగా కాకుండా అయ్యా, ఇదిగో తండ్రి, నీకు నచ్చిన రీతిగా మార్పు చెంది మారు మనసు పొంది నీకు దగ్గరగా జీవించడానికి సహాయం దయచేయమని, ఇదిగో తండ్రి, నీవు ఇచ్చేటువంటి ప్రశస్త వస్త్రాలు వారు ధరించుకుంటానికి మీరు సహాయం దయచేయమని, అనారోగ్యం వారికి ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.